హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ లాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములో సామెతలు 16 అధ్యాయం 8వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉంది. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. దైవ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా, లేఖనముల్లో మనము చూస్తున్న సత్యము విలువైనదని మనం ఎరగవలసిన వారు. స్పష్టముగా అందుకే దైవ వాక్యాన్ని ప్రతి దినము చదవండి. దేవుని వాక్యము నీతో ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నడవండి. ప్రియులారా, అలా నడవకపోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని బోధలు విన్నా నీ జీవితంలో మార్పు కలగదు. అంతేకాదు, అలాగున దేవుని వాక్యాన్ని స్వీకరించకపోతే మన జీవితంలో రూపాంతరము పొందలేం. కాబట్టి దేవుని వాక్యం పదే మానవ లోకములో జీవిస్తున్న మనుషులతో మాట్లాడుతుంది. కాబట్టి ఈనాడు దైవ గ్రంథము లేని వారు దైవ గ్రంథము తీసుకొని చదవటానికి ప్రయత్నించండి. ఒకవేళ చదువు రాని వారు దైవ గ్రంథము చెప్తున్న బోధలను విని ఆత్మీయమైన మేలు పొందాలని మనం చేయుచున్నాం. 8వ వచనములో మనం చూస్తుంటే, అన్యాయము చేత కలిగిన వచ్చుబడి కంటే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. ప్రియులారా, న్యాయబద్ధమైనది మన జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. న్యాయముతో కూడినది మన జీవితానికి మేలును కలుగు చేస్తుంది. లేఖనాల్లో స్పష్టంగా మనము చూస్తున్నాం, అన్యాయము ద్వారా మన జీవితాలు లాభాన్ని సంపాదించకూడదు. లేఖనాల్లో మనము చూస్తున్నది న్యాయసమ్మతముగా నీతితో మనము లాభాన్ని సంపాదించాలి. ఇలాంటి మాటలు చెప్తే ఈ రోజున వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ఇంకా ఆ రకమైనటువంటి చేతి పని వారికి కొంత కష్టము కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎలా అయితే మనం జీవితం ఎలా జీవించాలి అని మనం అనుకుంటాం. ప్రియులారా, మనము సంపాదించే సంపాదన మనకు ఆశీర్వాదం ఇవ్వదు, కానీ మనం సంపాదించేది కొంచెమైనా మనల్ని దీవించేవాడు ప్రభువే. కాబట్టి లేఖనముల్లో రాయబడింది, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. కాబట్టి అన్యాయము చేత సంపాదించింది ఏదో ఒక దినాన నువ్వు విడిచిపెట్టవలసి వస్తుంది, ఏదో ఒక దినాన దాన్ని కోల్పోవలసి వస్తుంది. కాబట్టి న్యాయసమ్మతముగా దేవుని మహిమార్థమై మనము జీవితాలు అప్పగించుకొని, దేవుని నమ్ముకొని, దేవుని పైన ఆధారపడి, దేవుడెవరో తెలుసుకొని, దేవుడు ఈ లోకములోకి ఎందుకు వచ్చాడో గ్రహించి, ఆయన చేసిన త్యాగమేంటో గుర్తించి ఆ ప్రభువును వెంబడిస్తూ నీతితో మనము జీవించినప్పుడు మనం కొంచెమే ఉండొచ్చు, దేవుడు మనల్ని అధికముగా ఆశీర్వదిస్తాడు. దైవ గ్రంథములో అబ్రహాముకు లేఖనాల్లో మనం చూస్తున్నట్లయితే కొంచెమే ఉన్నది, కానీ ఆశీర్వదించిన వాడి దేవుడు. అతని తమ్ముడైనటువంటి లోతుకు అధికముగా ఉన్నది, కానీ దాన్ని అతడు కోల్పోయాడు. కాబట్టి గుర్తెరిగి ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకే బ్రతుకుదాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ లేఖనముల కొరకై నీకు స్తోత్రాలు. నీ వాక్యమును ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు మేలు చేయమని, సహాయపడమని, కార్యమును జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంధార మీరు కర్తను స్తుతి
హృదయ